హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈ శ్రమ్ కార్డ్. అసలు ఈ శ్రమ్ కార్డ్ అంటే ఏంటి? ఈ శ్రమ్ కార్డు వలన మీకేంటి లాభం? ఈ శ్రమ్ కార్డు అసలు ఎవరు తీసుకోవాలి? ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ఈ శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా ఆపత్కాల సమయంలో వలస కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో చేరడానికి అర్హులు ఎవరు? అబో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వ్యవసాయ మరియు దానికి అనుసంధానంగా ఉన్న వ్యవసాయకులు, చిన్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, పాడి పరిశ్రమలు పనిచేసేవారు, సొంతంగా డైరీ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు, గొర్రెలు కాచేవాళ్ళు, మేకలు కాచేవాళ్ళు, బర్రెలు కాచేవాళ్ళు, ఉమ్మడి వ్యవసాయదారులు, చేపలు పట్టేవాళ్ళు, భవనం నిర్మించేవాళ్ళు, దానికి అనుసంధానంగా పనిచేసేవాళ్ళు, తాపీ మేస్త్రి, గుంతలు తవ్వేవాళ్ళు, రాళ్ళు కొట్టే పని, సెంటరింగ్ పని, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్స్, టైల్స్ బిగించేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, వెల్డింగ్ చేసేవాళ్ళు, ఇటుకలు వేసేవాళ్ళు, సున్నం బట్టీలు, కాంక్రీట్ మిక్సర్ వేసేవాళ్ళు, బావులు తవ్వేవాళ్ళు, పూడిక తీసేవాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు. బట్టలు కుట్టేవాళ్ళు, ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు, డ్రెస్ మేకర్స్, రిక్షా తోలేవాళ్ళు, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్. అంటే కేవలం డ్రైవర్స్ మాత్రమే, ఓనర్స్ కాదు. ఎవరైతే డ్రైవింగ్కి వెళ్ళే వాళ్ళు కూలికి కావచ్చు లేదా మంత్లీ శాలరీ కావచ్చు, డ్రైవర్స్గా పనిచేసే వాళ్ళు మాత్రమే అర్హులు. చేనేత కార్మికులు, కొమ్మరి పనిచేసే వాళ్ళు, స్వర్ణకారులు, బ్యూటీ పార్లర్లో పనిచేసే వాళ్ళు, చర్మకారులు, రజకులు, బార్బర్ షాప్ వాళ్ళు, తోపుడు బండి మీద కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు ఇలా అమ్ముకునే వాళ్ళు, కళ్ళు గీత కార్మికులు, కళాకారులు, బీడీ కార్మికులు, చెత్త ఊడ్చేవాళ్ళు, ఇళ్లల్లో పాచి పని చేసేవాళ్ళు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలు అందించేవాళ్ళు, కమిషన్ మీద వస్తువులు సరఫరా చేసేవాళ్ళు, వస్తువులను లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు, దుకాణాలలో పనిచేసేవాళ్ళు, బేకరీలో పనిచేసేవారు, పాల ఉత్పత్తిదారులు, ఫాస్ట్ ఫుడ్ తయారు చేసేవాళ్ళు, వలస కార్మికులు, మరి ప్రభుత్వ పథకాల అమలు పనివారు, ఎన్ఆర్జీఈ వర్కర్సు, ఆశా వర్కర్సు, విద్యా వాలంటీర్లు ఈ శ్రమ్ కార్డుకి అర్హులు. వీళ్ళందరూ ఏంటంటే ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఈపీఎఫ్ మరియు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ సదుపాయం లేనివారు. వీళ్ళు మాత్రమే అర్హులు. ఈ శ్రమ్ వల్ల ప్రయోజనాలు: ఇందులో చేరాక ప్రతి కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు యుఏఎన్ యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక వివిధ పథకాలు వర్తించడం జరుగుతుంది. మధ్యలో వచ్చానని అనుకోవద్దు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటిదాకా నా వీడియో అనేది కొద్దిగా మీకు యూస్ఫుల్ ఉందని నేను అనుకుంటున్నా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నా జర్నీలో కూడా మీరు ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇక కంటెంట్లోకి వెళితే, ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బివై కింద 2 లక్షలు ప్రమాద బీమా. అంటే ఈ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోతే 2 లక్షల ప్రమాద బీమా, ఎవరైతే నామినీ ఉన్నారో ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ కార్డు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్కి గురయ్యి కాలో చేయ విరిగితే 1 లక్ష రూపాయలు అనేది ఈ శ్రమ్ పోర్టల్ వారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ శ్రమ్ కార్డు తీసుకున్న వాళ్ళు మీరనేది ఇల్లు కట్టుకునేటప్పుడు ఆర్థిక సహాయం చేస్తారు. గర్భిణీ స్త్రీలకు కూడా తన బిడ్డని జాగ్రత్తగా చూసుకునేందుకు, పౌష్టిక ఆహారం మంచిగా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. కార్మికుల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ శ్రమ్ పోర్టల్ కింద నమోదు చేసుకున్న కార్మికులకు నేరుగా నెలకు 500 నుంచి 1000 రూపాయల చొప్పున ఇవ్వమని యూపీలోని యోగి గవర్నమెంట్ ప్రకటించింది. ఈ పథకం కింద సుమారు 2 కోట్ల మంది కార్మికులు ఈ శ్రమ్ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ శ్రమ్ పోర్టల్లో 23 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భవిష్యత్తులో 60 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి నెల 3000 పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ శ్రమ్ పోర్టల్ అప్లై చేసుకునే వయసు వచ్చేసి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు గలవారు అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ శ్రమ్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఈకేవైసీ కలిగిన ఆధార్, ఆ ఆధార్కి అనుసంధమైన
ఫోన్ నెంబర్. ఎందుకంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ రావడం జరుగుతుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే హైరిస్ ద్వారా గానీ, బయోమెట్రిక్ ద్వారా గానీ మీరనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ బుక్ జెరాక్స్, మీరేదైనా చదువుకో ఉంటే ఆ డాక్యుమెంట్స్ 10th మార్క్ లిస్ట్ గానీ, ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ, డిగ్రీ కానీ ఇలా మీరు చదువుకున్న డాక్యుమెంట్స్ కానీ అవసరమవుతాయి. తర్వాత వచ్చేసి ఆమెని మీరు ఎవరైతే పెడతారో వారి బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత ఆధార్ కార్డు, వాళ్ళు చదువుకోని ఎడ్యుకేషన్, వాళ్ళ ఫోన్ నెంబరు ఇలా వాళ్ళవి కూడా అవసరమవుతాయి. ఎక్కడ అప్లై చేసుకోవాలి? మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ పర్సన్ అయితే మీ ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో కానీ మీరనేది అప్లై చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో కానీ, సీఎస్‌సి సెంటర్‌లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో గానీ, మీ సేవల్లో కానీ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా బై మిస్టేకు మీరే స్వయంగా చేసుకునేటప్పుడు బై మిస్టేక్ ఏమన్నా మీరు టైప్ చేసేటప్పుడు రాంగ్ అని వస్తే మీకు వాటిని కరెక్షన్ చేసుకునే ఆప్షన్ తెలియదు కాబట్టి మీరనేది మీ దగ్గరలో ఉన్న సెంటర్‌కి వెళ్లి చేయించుకోవచ్చు. మీరన్నది అప్లై చేసుకున్న వెంటనే మీకు కార్డ్ రావడం జరుగుతుంది. ముఖ్య గమనిక, మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ. ఒకవేళ మీరు డబ్బులు కట్టవలసొస్తే మీకు అప్లై చేసిన దానికి ఆ సెంట్రల్ వాళ్ళు 50-100 లోపల తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం లేదా సీఎస్‌సి సెంటర్, నెట్ సెంటర్, మీ సేవ, కార్మిక శాఖ కార్యాలయం మీరు సంప్రదించవచ్చు. చివరిగా ఒక మాట, ఫ్యూచర్‌లో సెంట్రల్ గవర్నమెంట్ కార్మికులకు డబ్బులు వేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో వేశారు కాబట్టి మీరనేది ముందుగానే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈశ్రామ్ పోర్టల్ గురించి మీతో ఫుల్ డీటెయిల్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. నేను ఈ వీడియో అనేది ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నా వీడియోలో గానీ హానెస్ట్ అండ్ జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగైనా నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్స్‌తో మీ ముందుకు ఎప్పుడూ వస్తుంటాను. మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.